కరీంనగర్ జిల్లాలో పట్టపగలు జరిగిన చోరీని పోలీసులు ఛేదించారు. 5 సభ్యులు గల మూటాను 3 విడతలుగా అరెస్ట్ చేశారు. వారి నుంచి 27.5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా స్కీమ్ ద్వారా రైతులకు వారి ఖాతాలలో డబ్బులు జమ చేయడం పట్ల జగిత్యాల జిల్లా మెటపల్లి పట్టణంలో మంగళవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రైతు నాయకులు ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ప్రభుత్వ యూనివర్సిటీ భూములను పరిరక్షించుకుందామని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ శాతవాహన యూనివర్సిటీ అధ్యక్షులు చిట్టాల రాజు మాట్లాడుతూ ప్రభుత్వ యూనివర్సిటీ భూములను రక్షించుకోవడం మనందరి బాధ్యత అని, వాటిని కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తే విద్యార్థులందరం ఉవ్వెత్తున ఎగిసి పడతామని తెలిపారు. పంటల సాగు కోసం రైతు భరోసా నగదు బదిలీ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకులు బాణసంచా పేలుస్తూ రైతు భరోసా సంబరాలు ఘనంగా చేసుకున్నారు. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యం శంకర ఆధ్వర్యంలో ఇందిరా చౌక్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జిల్లా ఆర్టీఏ నంబర్ పండాల రాహుల్ హాజరై కార్యకర్తలతో కలిసి స్వీట్ పంచి టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు. కరీంనగర్లో ఎంఐఎం పార్టీ సీనియర్ నాయకులు అన్నె మల్లా సురేష్, తాండ్ర శంకర్ బాబు, ఎండి సాజిద్ విలేకరులతో మాట్లాడుతూ మాజీ మేయర్ రవీందర్ సింగ్ బీఆర్ఎస్ పార్టీలో ఉనికి కోసం పొత్తన లేని ఆధార రహితమైన ఆరోపణ చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ను ఎన్నోసార్లు కలుస్తారని, ఇటువంటి అంశాలు కరీంనగర్కు జోడించి అందులో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిలిమిటేషన్ అంశాన్ని రవీందర్ సింగ్ ప్రస్తావిస్తూ మంత్రి పొన్నం వద్ద 2 గంటల ఓవైసీ కూర్చొని ఎంఐఎం పార్టీ డిసిజన్లను అనుకూలంగా మార్చారని చేసిన ఆరోపణలు అబద్ధమన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన మధ్యాహ్న భోజనం వన్డే పెట్టే నిర్వాహకులను తొలగించారు. విద్యార్థులకు కర్రీతో భోజనం పెట్టకుండా కారం పొడితో భోజనం పెట్టడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణించారు.